ఇక రైతులకు 24 గంటలు కరెంట్ వద్దు 3 గంటలే కరెంట్ చాలు అని చెప్పి ఈఆర్సీ ముందైతే కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలపై అయితే ప్రస్తుతం మనతో స్పందించడానికి బీఆర్ఎస్ సీనియర్ నేత దేవి ప్రసాద్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, రైతులకు 3 గంటలు కరెంటు చాలని గతంలో రేవంత్ రెడ్డి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇప్పుడు అదే మాటలను పట్టుకొని ఈఆర్సీ ముందు కాంగ్రెస్ నేత కోదండరెడ్డి వ్యాఖ్యలు చేశారు. మరి అంటే మనం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ విషయానికి వచ్చినట్లయితే అంటే రైతు బాంధవుడి పాలన ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు, ఆయన విజన్ ఏంటో అందరికీ తెలుసు. అంటే ఎప్పుడు పడితే అప్పుడు కరెంట్ వచ్చిపోతూ ఉంటే పొలాల దగ్గరికి రైతులు వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు. పాము కాట్లు వాటి వల్ల మృతి చెందిన కేసెస్ కూడా మనం అనేకం చూసాము. వీటన్నిటికీ చలించిపోయే రైతు బాంధవుడు కేసీఆర్ గారు అయితే 24 గంటల కరెంట్ అని ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. మరి ఇప్పుడు 3 గంటల కరెంటు చాలు అని చెప్పి మాట్లాడడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? గుడ్ ఈవినింగ్. అంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక ప్రధానమైనటువంటి ఘట్టం నాణ్యమైనటువంటి విద్యుత్ నిరంతర సరఫరా కావాలనేటువంటిది తెలంగాణ రైతాంగం యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. ఆ డిమాండ్ను కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల విద్యుత్తును తీసుకురావాలని నిరంతరంగా మేధోమథనం చేసి విద్యుత్ శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి 6 నెలల్లోనే తెలంగాణ రైతాంగానికి 24 గంటల విద్యుత్తు నాణ్యమైనటువంటి విద్యుత్ ఇచ్చినటువంటి పరిపాలన మనం అందరం కూడా చూసినాం. దాంతో తెలంగాణ రైతాంగం అంతా కూడా చాలా హ్యాపీగా ఉండడం, వ్యవసాయం ఒక పండుగగా మారడం అనేటువంటిది తెలంగాణలో ఒక ముఖ చిత్రంగా భారతదేశంలోనే తెలంగాణ అత్యధిక పంటలు ఉత్పత్తి చేసేటువంటి ఒక కేంద్రంగా తయారైంది అనేటువంటి మాట వాస్తవం. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ వ్యవసాయాన్ని సంక్షోభంలో పడేయడానికి అనేక పాటలు పడతా ఉంది. అమెరికాలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట 3 గంటలు ఉంటే చాలు, 24 గంటలు అక్కర్లేదని. అట్లాగే ఇలా కోదండరెడ్డి గారు కూడా, ఎందుకంటే ఆయన రైతు కమిషన్ చైర్మన్ గా ఉండి అంత బాధ్యతారాహిత్యంగా ఇలా ఈఆర్సీ ముందు తెలంగాణ రైతులకు 3 గంటలే కరెంటు చాలని మాట్లాడడం అనేటువంటిది దుర్మార్గం. అసలు ఇక్కడ తెలంగాణ నీల స్వభావాన్ని తెలియనటువంటి మూర్ఖులైనటువంటి మాటలు మాట్లాడతారు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, కోదండరెడ్డి గారు కానీ కాంగ్రెస్ నాయకులు ఎవరైనా తెలంగాణలో వచ్చి, అది నల్గొండ అయినా, మెదక్ అయినా, సిద్దిపేట అయినా, ఇంకొకటైనా, జైరాబాద్ అయినా, ఇంకొకటైనా 3 గంటలు కరెంటుతో ఎన్ని ఎకరాలు వారిస్తారో ఛాలెంజ్ చేయాలి. ఒక 3 ఎకరాలు ఉన్నటువంటి రైతు, 4 ఎకరాలు ఉన్నటువంటి రైతు, మీరు 6 ఎకరం రంగారెడ్డి జిల్లాలో 6 ఎకరమో 5 గుంటలో 10 గుంటలో ఫామ్ హౌస్లకు సరిపోతాయి. 3 గంటలు వ్యవసాయం చేయడానికి సరిపోదు. వ్యవసాయం చేయడానికి నేల స్వభావాన్ని బట్టి డిఫరెంట్ గా 6 గంటల నుండి 24 గంటలు, 18 గంటలు, 24 గంటలు కూడా నీళ్లు నడిచినా కూడా పొలాలు పారనటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు వచ్చి చూడాలని డిమాండ్ ఇస్తున్నారు. రెండవది, ఇవాళ డిస్కమ్ల పేరు మీద, ఇవాళ రైతు పేరు మీద కరెంటు దొంగతనం చేస్తున్నారు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి మాటను కూడా ఇవాళ తీసుకొచ్చారు. ఈ 50 ఏళ్లలో ఒక్క కేసున నమోదైందా రైతులు దొంగతనం చేస్తున్నారు అనేటువంటి విషయం? పారిశ్రామిక రంగంలో దొంగతనాలు జరిగినాయి, రకరకాలుగా దొంగతనాలు జరిగినాయి, కానీ ఎన్నడూ కూడా రైతులు దొంగతనంగా కరెంటు వాడుకునేటువంటి అలవాటు చేస్తారు. ఉచిత విద్యుత్తు వస్తున్నటువంటి సందర్భంలో ఎందుకు వాడుకుంటారు రైతులు? ఇవాళ మొత్తంగా కూడా కాంగ్రెస్ ఉచిత కరెంటును ఎగ్గొట్టడానికి కుట్ర చేస్తా ఉంది. కొత్త డిస్కంల పేరు మీద ఇవాళ ఒక నాటకం ఆడి, ఇవాళ ఎందుకంటే లాభాలున్న డిస్కములను వేరు చేసి రైతుల డిస్కమును సపరేట్ చేసి, రేపు ఈ డిస్కములన్నీ కూడా రైతు డిస్కమ్ అంతా నష్టాల్లో ఉందని చెప్పి మరి ఒక పెద్ద ఎత్తున కుట్ర చేసి ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేసింది. కేసీఆర్ గారు మీటర్లు పెడతాం రైతులకని చెప్పి మోదీ ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా, ఎఫ్ఆర్బిఎం పరిధి కంటే మీకు 0.5% ఎక్కువ లోన్ ఇస్తామని చెప్పినా కూడా నా గొంతులో ప్రాణం ఉండగా మీటర్లు అనుమతించాలని చెప్పి రైతు బాంధవుడిగా నిలిచినటువంటి కేసీఆర్ గారి ప్రకటన తెలంగాణ రైతాంగంలో ఒక ఉత్తేజాన్ని, ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని ఇచ్చినటువంటి మాట వాస్తవం. కానీ ఈరోజు మళ్ళీ ఏం చేస్తున్నారు? మళ్ళీ మీటర్లు పెడతామనేటువంటి మీద పెడుతుంది. ఇలా దాదాపు 30 లక్షల అగ్రికల్చర్ సంబంధించినటువంటి కనెక్షన్స్ ఉన్నాయి ఈ 2 డిస్కంలకు సంబంధించి. ఇప్పటికి దాదాపు 11,000 గ్రామాలు ఉన్నాయి. ఇవాళ ఈ ఎంతమంది ఎంప్లాయీస్ పెడుతున్నారు? 1000 మందిని ఎంప్లాయీస్ పెడతారట. మరి 12,000 అంటే ఒక్కొక్కరికి 12-13 గ్రామాలు ఉంటే ఎప్పుడు లైన్ మీద ఎప్పుడు దొరకాలి? రైతులకు ఏదైనా ఇబ్బంది వచ్చినా ఏం చేసినా అంటే రైతులు సబ్స్టేషన్ కూడా పోవడానికి వీలు లేకుండా నిబంధనలు తెస్తా ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా చూస్తుంటే ఎట్టకేలకు ఇది ఎగ్గొట్టాలి. ఇంకా మిగతా కథలు చెప్తా ఉన్నారు. ఆ రాష్ట్రంలో ఉచిత కరెంట్ లేదు, ఈ రాష్ట్రంలో ఉచిత కరెంట్ లేదని.
ఇవాళ 24 గంటలు కరెంట్ ఇవ్వడానికి అది వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టినా కూడా ఆ రోజు నాణ్యమైనటువంటి విద్యుత్ లేకుంటే కూడా కేసీఆర్ గారు అది కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి పథకమైన రైతులకు మేలు జరిగేటువంటి కాబట్టి దాన్ని మెరుగు చేసి ఇలా వందలాది సబ్ స్టేషన్లు నిర్మించి వేలాది పోల్స్ వేసి నాణ్యమైనటువంటి విద్యుత్ ఇచ్చి ఇలా రైతులకు ఆనందంగా వ్యవసాయం జరిపేటువంటి ఒక యజ్ఞం మీద ఇవాళ రాక్షసుల్లా ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది, భగ్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. 3 గంటల పేరు మీద ఇవాళ కరెంటును ఎగ్గొట్టేటువంటి పని చేస్తుంది. ఈ కొత్త డిస్కమ్ పేరు మీద దొంగ నాటకాలు ఆడుతుంది. దీన్ని రైతాంగం గమనిస్తా ఉన్నారు. ఇప్పటికే బోనస్ లేదు, ఇప్పటికే రుణమాఫీ లేదు, గోవింద అయిపోయింది. రైతు బంధు గోవింద అయిపోయింది, రుణమాఫీ గోవింద అయిపోయింది, రైతు కూలీలకు ఇచ్చే డబ్బు లేదు. ఎగ్గొట్టేటువంటి ప్రభుత్వం ఇది, మొత్తంగా కూడా మోసం చేసేటువంటి ప్రభుత్వం. ఇప్పటికైనా రైతులు అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కొత్త డిస్కమ్ అనేటువంటి పేరు మీద, ఈ దొంగ నాటకాల పేరు మీద రైతులకు కరెంట్ ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ పార్టీ రైతాంగం పక్షాన ఉంటది, రైతులతో కలిసి కొట్లాడుతుంది. రైట్. థ్యాంక్ యూ దేవి ప్రసాద్ గారు.